హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి బెడ్రూమ్లోకి వచ్చేస్తామండి. బెడ్రూమ్లోనే హాల్ అని చేస్తాం, మీకు చూపిస్తాం చూడండి. ఫస్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి. చూడండి బెడ్రూమ్ అండి, ఇదిగోండి ఇది బెడ్రూమ్ అండి. ఇది చూడండి, ఇదంతా క్లీన్ చేసాం, తుడిచాం మొత్తం. ఇదంతా కూడా మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాం చూడండి. ఇదిగోండి ఈ మూల నుంచి మొత్తం ఇదంతా ఇలా కూడా మొత్తం వచ్చేస్తామండి. లేవు చూపు వేసుకొని లేవులు వేసుకొని చేస్తాం చూడండి. ఇదంతా కూడా చేస్తామండి. ఇది బెడ్రూమ్ అండి. ఇది నెక్స్ట్ వచ్చి మనకి హాల్లోకి వెళ్దాం చూడండి. సున్నం కలుపుకుంటున్నాం చూడండి. హాల్ ఇక్కడ నుంచి అండి మొత్తం ఇదంతా కూడా ఇలా చేసుకుని వస్తామండి. చూడండి ఇది అలాగే టీవీ కబోర్డ్ దగ్గర కూడా చూడండి, టీవీ కబోర్డ్ దగ్గర ఇది కూడా ఇలా ఫ్లోరింగ్ లాగేసి మొత్తం గచ్చు నొక్కుతామండి. ఇదంతా కూడా మీకు చూడండి, మీకు చూపిస్తాను మళ్ళీ నేను. చూడండి ఇదంతా కూడా చేస్తాము. కిచెన్లో అయితే అయిపోయిందండి. మీకు ఇది ఇప్పుడు ఇదంతా కూడా మీకు చేసిన తర్వాత సగం చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్లోరింగ్ బత్తకు వచ్చి 20 ఎంఎల్ వేసుకొని ఫ్లోరింగ్ లాగుతామండి. కలుపుకుంటున్నాం చూడండి, ఒండ్రు వేసుకుంటున్నాం. ఒండ్రు వేసుకొని అప్పుడు మనం సున్నం వేస్తామండి. ఆయిల్ వేసుకుంటున్నామండి. లేవులు వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సున్నం వేస్తాం పాయలకి. తీసేది మూల పాయేస్తున్నాం చూడండి. పెట్టుకుని వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా అడుగు పెట్టామండి. చూడండి అడుగు చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ మళ్ళీ పెట్టాం. ఇంకో పాయ, రెండో పాయ చూడండి. ఇది రెండో పాయ అండి. ఇది 8 అంగుళాలు ఎట్టు చూపిస్తాం చూడండి. పాయ అలా ఎట్టుకొని తాగి పాయ మీద కరెక్ట్గా ఇది మనకు వచ్చి చూడండి. ఇక్కడ 11 అంగుళాలు కట్టామంటే వాటర్, అంగుళం అంటే వాటర్ కరెక్ట్గా ఈ పాయకి. మూడో పాయ అండి. ఇది చూడండి, మూడో పాయ వచ్చి మనకి కరెక్ట్గా 10 అంగుళాలు అండి. అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ అంగుళం అండి. చూడండి నాలుగో పాయ వేస్తున్నాము. నాలుగో పాయ ఇది వాటర్ కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇది 11 అంగుళాలు అండి. అక్కడికి ఇక్కడ అంగుళం తేడా అయితే పాయ 4 పాయలు వేస్తామండి. చూడండి ఇప్పుడు తాళెట్టుకుని సెంటర్లో పాయ వేసి లాగేస్తాం నూనెతో పెట్టుకొని. చూడండి పాయలన్నీ కంప్లీట్ అయిపోయింది దేవుడికి. రెండు పాయలన్నీ అయిపోయి నూనె వేసుకొని పాయలకి అప్పుడు పాయలు సున్న మీద పాయలు కొడతామండి. చూడండి ఇలా వంట వేసుకోవాలి. పాయలకి వేసి సున్నం వేసుకోవాలి. పాయకి సున్నం వేసుకుని చదువుకుంటున్నాం. పాయ కొట్టితే చూపిస్తాను మీకు. చూడండి ఒక పాయ కొట్టేసాం మద్దతోని. ఒక పాయ కొడుతున్నాం. మనకి సున్నం వేసుకొని ఫస్ట్ వంట వేసుకొని కచ్చలు ఆగుతామండి. కచ్చలు ఆగిన చూపిస్తాను మీకు. చూడండి చూడండి వంట వేస్తున్నాం. కచ్చనికి వేసుకుంటున్నామండి. వండ్రి కంపల్సరీ వంట వేయాలండి, నేత పొక్కుపోద్ది. డైరెక్ట్గా అలా మనం వంట వేయకుండా సున్నం వేస్తే గుళ్ళ కింద వచ్చేస్తుంది. వంట వేస్తే గ్రిప్ పట్టుకుంటుంది అండి, అందుకే వంట వేస్తాం కంపల్సరీ. చూడండి వంట వేసి సున్నం వేస్తాం. ఇప్పుడు సున్నం వేస్తున్నాము కచ్చానికి. చూడండి కచ్చి చదువుకొని కచ్చింకి మొత్తం లాగేవండి బద్ద. ఇదిగోండి ఈ ఎదర పక్క సదిరం తొక్కుతున్నామని గుల్ల రాకుండా. ఎక్కడ దింస కొట్టుకున్నా పర్లేదు, కానీ మనకు లోడ్ ఎక్కువ పట్టే దింస కొట్టుకోలేదు. లోడ్ ఎక్కువ పడలేదు బట్టి మనం తొక్కేస్తే సరిపోద్ది. ఎక్కువ వాకింగ్ చేస్తాం కదండి, అందుకోసం మనం తొక్కుతున్నామండి. బద్ద లాగేది ఇదంతా లాగేస్తే బద్ద చక్రీలో చూపిస్తానండి మీకు. మొత్తం బద్ద లాగేసామండి కచ్చానికి. ఇప్పుడు చక్రీతో సగం దింపుతో చూపిస్తానండి. చూడండి చెక్క తిప్పుతాం సగం, కొంచెం తిప్పాలండి. తిప్పుతున్నాం చూడండి. మొత్తం తిప్పిన తర్వాత వండేసినప్పుడు నేను చూపిస్తాను. చూడండి బెడ్రూమ్లో చెక్క తిప్పిస్తాం, వండెట్టుకుని వస్తున్నాం. చూడండి సింగల్ చేతి వేస్తామండి. బాగాలేకపోతే డబల్ చేతి వేస్తాం.
అంటే 2 సార్లు నొక్కడం అండి డబుల్ చేయంటే. చూడండి వంటేసుకొని నొక్కుతున్నాం. ఎంత నొక్కిస్తుందో సగం నొక్కిద్దాం మీకు చూపిస్తాను. చూడండి బెడ్రూమ్కి వచ్చు సగం నొక్కో జాగ్రత్త ఉంది నొక్కుతున్నాం. అది ఇంకోటి చిన్న ముక్క అంతా అయిపోయినట్టు చూపిస్తాను. అయిపోయిన తర్వాత బెడ్రూమ్ది మొత్తం గొచ్చ అంతా కంప్లీట్ చేస్తామండి. చూడండి చూపిస్తున్నాను. అదిగోండి మొత్తం గొచ్చని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హాల్లోకి వస్తామండి. చూడండి హాల్ చక్కగా తిప్పుతున్నాం భద్రాగీసాం. ఇదంతా నల్లగా వచ్చి నొక్కుతామండి. చాలా బాగుంటుంది వచ్చి చూడండి. ఇవ్వండి ఇదంతా కూడా తిప్పాలి. ఎంత బద్దలాగి శక్తితో లాగేసిన తర్వాత చూపిస్తానండి. కూడా బద్దలాగేసాం చెక్క తిప్పేసామండి. ఇవ్వండి గొచ్చి నొక్కుతున్నాం. కలర్కి వచ్చింది ఇది బ్లాక్ గొచ్చు బాగుంటుంది చూడండి. నొక్కిందని మీకు చూపిస్తాను. హాల్లో చెక్క తిప్పుతున్నారు చూడండి. టీవీ కబోర్డ్ దగ్గర ఇది కూడా నొక్కేస్తాం. చూపిస్తాను నొక్కేసిన తర్వాత. చూడండి నిన్న ఫ్లోరింగ్ లాగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను చూపిద్దాం అనుకున్నానండి. కూడా చూడండి నమ్మిళ్ళు వేసాం. వండగా నమ్మిళ్ళు ఏమన్నారు చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మీకు చూపిద్దాం అనుకున్నాను నిన్న, అంటే నేను కుదరలేదు. ఇవ్వాలనుకోండి మీకు క్లియర్గా నడిచి చూపించవచ్చు కదా. అందుకే చూడండి మొత్తం అయిపోయింది. బెడ్రూమ్లో హాల్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. వీడియోతో ఇక్కడ అయిపోయిందండి. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుగుతానండి. బాయ్ ఫ్రెండ్స్.